నిబంధనలు కఠినతరం చేయనుంది రేవంత్ సర్కార్. సాగు భూమికి మాత్రమే వర్తించేలా ప్లాన్ చేస్తున్నారు. కొండలు గుట్టలు లేఅవుట్లను చెల్లింపులకు చెక్ పెడుతున్నారు. ఇక 5 నుంచి 10 ఎకరాలకు మాత్రమే ఇచ్చేలా రూల్స్ తయారు చేస్తున్నారు. ఇక ఆదాయపు పన్ను చెల్లించే వారికి లేనట్లే తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల భూములకు పథకం వర్తించే విధంగా నిబంధనలు కఠినతరం చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైతు భరోసా విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇక ప్రజలు ప్రతిపక్ష సూచనల మేరకు విధి విధానం త్వరలోనే ఖరారు చేస్తామంటున్నారు. రైతు భరోసాపై ప్రస్తుతం చర్చ సాగుతుందని, సభ్యుల సూచనల మేరకే సాయం అందిస్తామన్నారు. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఎలా అందించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. తమ ప్రభుత్వం కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తుందని, అసెంబ్లీలో సభ్యుల సూచన తీసుకున్న తర్వాతే కేబినెట్ నిర్ణయం తీసుకుంటామంటూ ఓవైపు తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. మొత్తం మీద రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం చాలా కఠినంగా వివరించే అవకాశాలే కనిపిస్తున్నాయి.